దేవుని కృపను ఆధారం చేసుకోకుండా మనము మన గొప్పలకి వెళ్ళిపోతూ ఉంటాం. నేను చాలా గొప్ప అని అనుకుంటూ ఉంటాను. ఎవరికి వాళ్ళు గొప్పలు అనుకుంటూ ఉంటాం. నేను కాబట్టి ఇలా తగ్గించుకొని దేవుని కొరకు జీవిస్తున్నాం అనుకుంటాం. మన తగ్గింపు ఏముంది? అసలు మన గొప్పతనం ఏముంది? ఏమీ లేదు. మనం ఎంత సమర్పించుకున్నా, ఎంత తగ్గించుకున్నా అసలు ఏమి లేదు. దేవుని కృపని ఆధారం చేసుకోవడానికి, దేవుని కృప ఆయన రక్షణ ఇవ్వడానికి మొత్తం మన జీవితం అంతా ఆయన కోసం దారిపోసినా కానీ అది సరిపోదు. అసలు అది మ్యాచ్ అవ్వదు. మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు. ఎప్పుడు ప్రాణం పెట్టాడు అని అంటే, మనం ఇంకా శత్రువులుగా ఉన్నప్పుడు దేవుడు నా కోసం ప్రాణం పెట్టాడు. శత్రువులు ఉంటే వాడికి మంచి జరగాలి అని ఎప్పుడైనా అనుకుంటామా? శత్రువులు అనేవాళ్ళు ఉంటే మనకి మంచి జరగాలి అని పొరపాటునైనా అనుకుంటామా? మీరు ఆలోచన చేయండి. ఇది మన ఆలోచన. కానీ యేసు ప్రభు మనం శత్రువులుగా ఉన్నప్పుడు, దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు మన కోసం ప్రాణం పెట్టాడు. ఆయన రక్తంలో కడిగాడు, పరిశుద్ధులను చేశాడు, నీతిమంతులుగా పిలిచాడు. ఇప్పుడు మనం ఆయన సన్నిధిలో ఉన్నాం. సో ఏమిచ్చి ఈ రుణాన్ని మనం తీర్చుకోగలం? ఇది కేవలం కృప ద్వారానే మనం పొందుకున్నాం, కానీ మరి ఒక్కటి కానే కాదు. అయితే గర్వం వస్తుంది మధ్యలో. దేవుడితో సహవాసం చేస్తున్న లోపల్లో గర్వం ఉంటుంది. నేను చాలా మంచివాడిని, నేను కాబట్టి ఈ పని చేస్తున్నాను, నేను కాబట్టి ఇది చేస్తున్నాను, నేను కాబట్టి తుడుస్తున్నాను, నేను కాబట్టి డ్రైవింగ్ చేస్తున్నాను, నేను కాబట్టి పాటలు పాడుతున్నాను. ఇది చాలా లోపల, అది లోపలికి వస్తాను, మన లోపలికి వస్తాను. అందుకనే ప్రతిదినం అప్పగించుకోవాలి. దేవా, ఈరోజు నన్ను నీ పరిచర్కి వాడుకోను. ఆయన ఒట్టి పాత్రను ఖాళీ నింపితే ఈ బ్లెస్సింగ్ అందరికీ వెళ్తుంది, ఈ ఆశీర్వాదం వెళ్తుంది, లేకపోతే ఏమి లేదు. గర్వం ఎంత భయంకరమైంది అని అంటే, మన లోపల ద్వేషాన్ని, అసూయని పెంచుతుంది గర్వం. సైతాన్ కూడా వాడు లోపల అట్లానే పెంచుకుంటూ వచ్చాడు. తిరుగుబాటు చేయబోయాడు, దేవుడు తోసేశాడు. తనతో పాటు ఏకీభించిన వాళ్ళందరూ పడుద్రోయబడ్డారు.